హలో అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊళ్ళమ్మ జాతర అనమాట. భీమవరంలో చాలా ఫేమస్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, మా ఊళ్ళమ్మ టెంపుల్ అనమాట. సో దానికి ఎవ్రీ జనవరిలో జాతర జరిగిద్ది. బోల్డ్ అన్ని షాప్స్, బోల్డ్ అన్ని ఐటమ్స్ చాలా చాలా ఉంటాయి. ఇక్కడికి ఫంక్షన్స్ పెద్ద పెద్దగా చేస్తారనమాట. సో ఆ ఫంక్షన్స్ అప్పుడు సెలబ్రిటీస్ కూడా వస్తారు. సో మేము ఈరోజు ఆ జాతర చూడడానికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇంకొంచెం ఆగితే ఇవన్నీ దేవుడు బొమ్మలు వస్తాయి. అవి ఇంకా లైటింగ్ స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇదంతా ఫుల్ లైటింగ్ అవుతుంది. ఎలాగో ఇంకా సాయంత్రం వరకు ఇక్కడిక్కడే తిరుగుతాం కాబట్టి నేను మీకు లైటింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ టిఫిన్ షాప్ కనిపిస్తుంది కదా గైస్. ఇక్కడ భీమవరంలో మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ బజ్జీలు మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కేఎల్ఎం ఉంది కదా, దానికి కొంచెం ఎదరికొస్తే ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. చట్నీ అన్లిమిటెడ్ వేస్తారు. గ్రీన్ చట్నీ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మిస్ కాకుండా తినండి. ఈ జాతర జనవరి అంటే సంక్రాంతి టైంలో స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం February 20 వరకు అలా ఉంటుంది. వేరే ఎక్కడెక్కడో ఊరి నుంచి కూడా ఇది చూడడానికి వస్తారనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు. అది మా ఊళ్ళమ్మ గుడి గైస్. అలా లోపలికి ఎంట్రన్స్ వెళ్ళాలన్నమాట. అక్కడ పెద్ద స్టేజ్ ఉంది కదా, అక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే ఏదో డ్రామా జరుగుతుంది. ఇది భీమవరంలో ఫేమస్ అన్నమాట, మా ఊళ్ళమ్మ జాతర. ఫోన్ ఎవరైనా లాక్కెళ్ళిపోయినా దొరకను కూడా దొరకదు గైస్. అంతమంది జనం ఉన్నారు ఇక్కడ. అవును గైస్, ఇవి చిన్నప్పుడు వేయించుకునేవారు గుర్తుందా? చేతి మీద అచ్చులు అనమాట. 10 రూపాయలు అంటే గైస్. ఇది చిన్నప్పుడు వేయించుకునే వాళ్ళం మేము. ఇందులో ఒక డిజైన్ సెలెక్ట్. ఇంకా ఇక్కడ నుంచి అన్ని ఫుడ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, ఇంకా ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా అసలు లేనివంటూ ఉండవు. చాలా ఐటమ్స్ ఉంటాయి. చిన్నప్పుడు నేనైతే ఈ నెమలికలు కొనుక్కుని బుక్లో దాచుకునేదాన్ని గైస్. అవి ఇంకా పెరుగుతాయి, పిల్లల్ని పెడతాయని చెప్పేవాళ్ళు. సో అందుకే దాచుకునేదాన్ని. బట్ నాకు ఎప్పుడు అలా జరగలేదు. అలాగే మీలో ఎవరైనా చేసుంటే కమెంట్ చేయండి. చిన్నప్పుడు ఇలా ఆడుకునే బొమ్మలు మా నాన్న ఎన్ని కొన్నారో గైస్ నాకు. అండ్ మా నాన్న అప్పుడు కొన్న బొమ్మలు కూడా నా దగ్గర ఇప్పుడు వరకు కూడా ఉన్నాయి. జాతకం చెప్తాదండి గైస్ బొమ్మ. గాజు బొమ్మలు నైస్. చిన్నప్పుడు మీలో ఎవరికైనా డిబ్బీ ఉందా గైస్? నాకైతే ఇలాంటిది సేమ్ ఇలాంటిదే కొంచెం పెద్ద డిబ్బీ ఉండేది. అది ఫిల్ అయ్యే వరకు డబ్బులు దాచుకున్నాను. ఈ బొమ్మలు అంటే నాకు భలే చిరాకు గైస్. అసలు ఇలాంటివి అయితే చాలా భయం కూడా. ఎందుకో నాకు ఈ బొమ్మలు నచ్చవు. చిన్న చిన్న గిన్నెలు భలే ఉన్నాయి చూడండి గైస్. సో నైస్. అన్నీ చిన్నవి. స్పూన్లు చూడండి ఎంతెంత ఉన్నాయి.
ఆడుకోవడానికి భలే ఉంటాయి. ఫ్లవర్ వైజ్ భలే ఉన్నాయి గైస్. చార్మినార్ అయినా జాతర అయినా ఉండాల్సింది స్పెషల్ జుమ్కాలే గైస్. మై ఫేవరెట్ అనమాట. డెఫినెట్లీ కొనుక్కుండా అయితే వెళ్దాం. సో వీటిలో సెలెక్ట్ చేసి ఏం కొన్నానో చూపిస్తాను. ఈ రెండు కొన్నాం గైస్. నైస్ కదా. ఇవి రింగ్స్, ఇవి నార్మల్. లైటింగ్ ఆన్ అయిపోయింది గైస్. ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. భీమవరంలో నియర్ బై ఎవరైనా ఉంటే ఈ వరమహాలక్ష్మి షాప్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే పట్టు చీరలు సూపర్గా ఉంటాయి. మేము ఎప్పుడు బెడ్ లైట్లు గైస్. చౌలీలు ఎక్కడ కనిపించిన ఆగాల్సిందే గైస్. ఇన్ని చౌలీల్లో మాకు ఇవైతే నచ్చాయి. ఇవన్నమాట తీసుకున్నాం. బాగున్నాయి కదా. ఇన్ని చౌలీలు ఏది బాగుందో నేను తక్కువ చెప్పగలను గైస్. సారీ, ఏది బాగుందో కాదు, నాకు ఏది నచ్చిందో. అండ్ అఫ్ కోర్స్ నాకు నచ్చినవి బాగుంటాయి. కనకాంబరాలు గైస్. చక్కగా కొనుక్కుంటే ప్రతి పండగకి పెట్టేసుకోవచ్చు. ఒళ్ళు పువ్వు పాడవు. నైస్. ఇవేమో వైట్ పువ్వులు కానీ కొనుక్కోం. న్యాచురల్ ఫ్లవర్సే పెట్టుకుంటాం. వాళ్ళు చూడకుండా బండిర వరకు రాయగలరా గైస్? నేనైతే మర్చిపోయాను అనుకుంటా. డెఫినెట్లీ ఫుల్ లైటింగ్స్ ఇస్తారా గైస్. దేవుడు బొమ్మలు. సైడ్ అంతా కూడా లైటింగే. గోల్డెన్ వెహికల్స్ వస్తున్నాయి. సో వెళ్ళేము. ఇదంతా మా భీమవరం. వెయిటింగ్ గైస్. ఇది పప్పీ హౌస్ గైస్. చిన్నప్పుడు నాకు ఉండేది. అందులో కూడా డబ్బులు రాసుకున్నాను. మీలో ఎవరికైనా కూడా ఉందా? కామెంట్ చేయండి. మా నాన్న గైస్, మా అమ్మ గైస్ తినడంలో బిజీగా ఉన్నారు. బ్రేక్ టైం అనమాట. చూడే అందరికి చాటుకొని మా నాన్న స్పెషల్గా మా అమ్మకి పానీపూరి కొన్నారు గైస్. పానీపూరి మా అమ్మకి ఇష్టమని. చికెన్ పడిపోయింది, అందుకే లైటింగ్ బాగా కనిపిస్తుంది. ఆంజనేయుడు బొమ్మ పెట్టారు. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. అండ్ ఇంకా దేవుడి బొమ్మలు చాలా చాలా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంత జనంలో నా సెల్ ఎవరైనా లాక్కెళ్ళిపోయినా మళ్ళీ నాకు దొరకదు గైస్. అయినా నేను డేర్ చేసి వీడియో తీస్తున్నా అంటే సీ హౌ టోప్ ఐ యామ్. ఫుల్ క్రౌడ్ ఉంది. లైటింగ్ అయితే భలే ఉంది. సెట్టింగ్ అబ్జర్వ్ చేయండి గైస్. అక్కడ లోపల ఒక మంచి కదులుతున్నట్టుంది. మీకు అర్థమవుతుందో లేదో.
జాతర స్పెషల్ అంటే జీడి ఇంకా ఇవి ఖర్జూరాలు గైస్ ఇలా చేస్తారనమాట. ఈ బొమ్మలు కదులుతున్నాయి, అబ్జర్వ్ చేస్తారా గైస్? పాములు కదులుతున్నాయి, మనుషులు కదులుతున్నారు, ఆ పైన అతను కూడా కదులుతున్నాడు. నైస్ సెట్టింగ్ కదా. తప్పేం గైస్, మా అమ్మ మా నాన్న తప్పిపోయారు. సారీ, మేము తప్పుకోలేదు, మా అమ్మ మా నాన్న తప్పిపోయారు. సో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఫైనల్గా ఇంత జనంలో కూడా సక్సెస్ఫుల్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం తిరిగేసాం గైస్. మొత్తం చూసేసాము, కావాల్సినవన్నీ కొనేసుకున్నాము. 4కి వచ్చాము, ఇప్పుడు టైం అయితే 10 అయింది. ఇంకా తిరిగి అలసిపోయామన్నమాట. అసలే మా నాన్న మా అమ్మ తప్పిపోయారు కాబట్టి ఇంత జనంలో వాళ్ళని మేము ఫైనల్గా ఎత్తుకి పట్టేసుకున్నాము. సో అందరం కలిసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నయాషాలు. బాయ్ బాయ్.